ఐపీఎల్ 2026 సీజన్‌లో రసవత్రంగా కొనసాగుతున్న విషయం ఏదన్నా ఉందంటే అది వైభవ్ సూర్యవంశీ. మైదానంలో 4లు, 6ల వర్షం కురుస్తుంటే పాయింట్ల పట్టికతో పాటు ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డ్స్‌లో కూడా పెనుమార్పులొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యధిక పరుగులు చేసి బ్యాటర్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ కోసం జరుగుతున్న పోరాటం ఆల్మోస్ట్ ద పీక్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ప్రతి మ్యాచ్ తర్వాత ఈ క్యాప్ ఒకరి తల మీద నుంచి ఇంకొకళ్ళ వద్దకు మారుతుంది. ఫస్ట్ విరాట్ కోహ్లీ, తర్వాత యశస్వి జైస్వాల్, మధ్యలో వైభవ్ సూర్యవంశీ ఇలా అన్నమాట. అయితే తాజాగా జరిగిన పోరులో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సత్తా చాటి కోహ్లీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ఏకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై అద్భుత సెంచరీ బాదినప్పుడే అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మధ్యలో కొంతమంది ప్లేయర్లు అతడిని అధిగమించినప్పటికీ పంజాబ్ కింగ్స్ తో జరిగిన తాజా మ్యాచ్ లో 16 బంతుల్లో 43 పరుగులు చేసి మళ్ళీ తన ఆరెంజ్ క్యాప్ ను తను దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో 400 పరుగుల మార్కును చేరుకున్న తొలి బ్యాటర్ గా వైభవ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీ 9 ఇన్నింగ్స్ లో 400 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా అతని వెనకే సన్ రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ అభిషేక్ శర్మ 380 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో గనక మనం చూసినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 351 పరుగులతో ఉన్నాడనమాట. అయితే ఇక నిజం చెప్పాలి అంటే కేఎల్ రాహుల్ కూడా 358 పరుగులతో కొంచెం టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నాడు. ఇక 5వ స్థానంలో హెన్రిచ్ క్లెసన్ ఉన్నాడు. ఈ 5గురి మధ్య కేవలం కొన్ని పరుగుల తేడానే, అంటే జస్ట్ ఒక 20, నాట్ ఈవెన్ హాఫ్ సెంచరీ, అంటే 50 పరుగులు కూడా తేడా లేవు. అయితే ఇక ఈ నేపథ్యంలో గణాంకాల ప్రకారం చూస్తే విరాట్ కోహ్లీ సగటు ఈ జాబితాలో ఉన్న వారందరికంటే ఎక్కువ ఉంది. అంటే 58.5 సగటుతో కోహ్లీ స్థిరంగా పరుగులు చేస్తున్నప్పటికీ వైభవ్, అభిషేక్ వంటి యువ ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్తో దూసుకు వెళ్ళిపోతున్నారు. కోహ్లీ మళ్ళీ ఆరెంజ్ క్యాప్ తగ్గించుకోవాలి అంటే నెక్స్ట్ మ్యాచ్లో కనీసం హాఫ్ సెంచరీ చేయాలి. ప్రస్తుతం వైభవ్కి కోహ్లీకి మధ్య ఉన్న పరుగుల తేడా 49. వచ్చే మ్యాచ్లో ఈ ఇద్దరి మధ్య పోరు మరింత ఆసక్తిగా ఉండబోతోంది. ఒకప్పుడు ఐపీఎల్ అంటే విదేశీ ఆటగాళ్లు లేదంటే టీమిండియా సీనియర్ల హవా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదు. యువ ఆటగాళ్లే సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.